హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలిమినేషన్ గండం ఎవరికైతే ఉందో అలాగే ఎవరికి తక్కువ ఓట్స్ పడుతున్నాయి ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో మనకు మొదటగా ఓట్స్ ఎక్కువ వచ్చింది మాత్రం నిఖిల్కేనండి. ఎందుకంటే తనకి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సీరియల్స్లో చేస్తాడు, కన్నడలో కూడా చేస్తాడు కాబట్టి అక్కడ ఫ్యాన్స్ కూడా విపరీతంగా ఓట్స్ అయితే వేస్తున్నారు కాబట్టి. అలాగే నిన్న అయితే గేమ్స్ అయితే చాలా బాగా ఆడాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు కూడా. సో ఖచ్చితంగా ఇతనే టాప్లో అయితే ఉంటున్నాడు. నెక్స్ట్ విష్ణుప్రియ అండి, ఈయనకు 29%, 28% అట్లా ఓటింగ్ జరుగుతూ ఉంది. అలాగే విష్ణుప్రియకి కూడా 22, 25 అట్లా పర్సెంటేజ్ ఓటింగ్ అయితే పడుతూ ఉంది. ఎందుకంటే తన ఆల్రెడీ యాంకర్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ కూడా ఉంది. నెక్స్ట్ మణికంఠ. సో మణికంఠకి కూడా 16% ఓటింగ్ అయితే పడుతుంది. సో గేమ్స్ కూడా చాలా బాగా ఆడాడు. ఫస్ట్లో ఉన్నట్టుగా ఏడవట్లేదు, ఫామ్లోకి అయితే వచ్చాడు. గేమ్స్ కూడా నిన్న బాగా ఆడాడు కాబట్టి ఇతనికి కూడా ఓటింగ్ అయితే పడుతుంది. అలాగే నెక్స్ట్ నైనిక అండి, నైనికకి 9%, 10% అట్లా పడుతుంది. ఎందుకంటే ఈమె డాన్సరు, ఇంకా ఇన్స్టా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో అట్లా ఈమెకు పడుతుంది, కానీ పెద్దగా కంటెంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇక పృథ్వీరాజ్ అండి, ఇక ఈయనకు కూడా ఈమె తర్వాత పడుతుంది కొద్దిగా 8%, 9%. కానీ ఇతనైతే పెద్దగా ఎఫెక్టివ్గా ఏం ఆడట్లేదు, ఆడే వాళ్ళని చెడగొడుతున్నాడు. చాలా అంటే బిహేవియర్ అయితే అసలు బాగాలేదు. పెద్దగా టాస్కులు కూడా ఆడింది ఏం లేదు, ఏ టాస్క్ గెలిచింది లేదు, ఏం లేదు. నాకు తెలిసి నాగపంచమి సీరియల్ ఫాలోవర్సే ఎవరైనా వేస్తున్నారేమో, అంతకుమించి అయితే అతను ఆడింది వెలుగబెట్టింది ఏమీ లేదు బిగ్ బాస్లో. నాకైతే పోతేనే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ ఆదిత్య హోమ్ గారు కూడా వీళ్ళకు 7%, 6% అట్లా పడుతూ ఉంది. ఇంకా చూడాలి, ఇతను కంటెంట్ అయితే ఏమి ఇవ్వలేదు, మంచి బిహేవియర్ అయితే ఉంది, చాలా బాగా వర్క్ చేస్తారు, పని చేస్తారు. చూడాలి మరి. ఇంకా తర్వాతకు వచ్చేసి సీతాదైతే కంటెంట్ బాగానే ఉంది. పాపం నిన్న ఆడింది, గెలిచింది. ఆడి గెలిచినాక కూడా ఉమెన్ కార్డ్స్ వాడాల్సిందని ఏమేమో మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు బిగ్ బాస్ షోస్ చూసారా లేదా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే లేడీస్ జెంట్స్ కలిపి చాలా గేమ్స్ ఆడారు. మరి వీళ్ళు ఎందుకు, విష్ణుప్రియ కానీ ప్రేరణ కానీ అమ్మాయిని ఎందుకు అట్లా డిమోటివేట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. సో సీత కూడా చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా కరెక్ట్ పాయింట్స్ అయితే మాట్లాడుతుంది. ఇక మనకు ఆదిత్య హోమ్ కానీ, లేకపోతే సీత కానీ, లేకపోతే పృథ్వీ కానీ, లేకపోతే నైనిక కానీ, వీళ్ళు నలుగురిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మోస్ట్లీ డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం సీత, ఆదిత్య హోమ్. కంటెంట్ పరంగా చూస్తే ఆ సీతది చాలా బాగుంది కాబట్టి ఆదిత్య హోమ్ గారు వెళ్తారేమో. చూడాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.